మా వంటలకు స్వాగతం. ఈరోజు ఇడ్లీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఇడ్లీ తయారీకి కావలసిన పదార్థాలు: మినప్పప్పు 1 కప్పు, ఇడ్లీ రవ్వ 2 కప్పులు. మినప్పప్పును నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసి ఆ మిశ్రమాన్ని ఒక పక్కన పెట్టుకోవాలి. ఉప్పు తగినంత, నూనె తగినంత. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా గ్రైండర్లో మినపప్పును వేసుకొని మినపప్పు ఇలా ఆడించుకోవాలి. మినపప్పు మెత్తగా అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని అందులోకి ఇడ్లీ రవ్వను వేసి కలుపుకొని ఇలా ఒక పక్కన పెట్టుకోవాలి. మినపప్పు 1 కప్పుకి ఇడ్లీ రవ్వ 2 కప్పులు వేసుకోవాలి. ఆ తర్వాత ఇడ్లీ పాత్రను తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇడ్లీ ప్లేట్లు ఉన్నాయి కదండి, వాటికి ఆయిల్ రాసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆయిల్ రాసి ఆ మినప్పప్పు మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేయడం వల్ల ఇడ్లీ స్మూత్గా బయటకు వస్తుంది. ఇలా మొత్తం మిశ్రమాన్ని అన్నిటి పాత్రల్లో వేసుకొని వన్ బై వన్ అన్నిటికీ ఫిల్ చేసుకోవాలి. ఇలా ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా పెట్టుకోండి. ఆ హోల్ పైన ఇడ్లీ ఉండేటట్టు ప్రతి ప్లేట్ని అలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ ప్లేట్ని తీసి ఇందులో ఈ పాత్రలో వేసి మూత పెట్టుకోండి. అలా ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఎలా చెక్ చేయాలో చూపిస్తున్నాను, చూడండి. ఇలా తడిగా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. తడిగా అనిపిస్తే కనుక ఉడకనట్టు లెక్క. ఒకవేళ తడి అనేది లేకపోతే ఉడికిపోయినట్టు అని అర్థం. అంతే. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ ప్లేట్లను తీసి ఇలా ఒక బౌల్లోకి తీసి సర్వ్ చేసుకోండి. ఇది వేడివేడిగా తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది. దీని కాంబినేషన్ నెయ్యి కారప్పొడి అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు పంపించగలరు. పల్లీ చట్నీతో కూడా ఈ ఇడ్లీ ఎంతో రుచికరంగా ఉంటుంది. అలాగే కరివేపాకు పొడితో కూడా చాలా బాగుంటుంది. అలాగే సాంబార్తో కూడా ఎంతో రుచికరంగా ఉంటుంది. మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ను నాకు పంపించగలరు. ధన్యవాదములు. మరిన్ని రుచుల కోసం మా వంటలు ఛానల్ను సబ్స్క్రైబ్ కాగలరు.